నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి వస్తుంది వార్తలు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి వైఎస్ఆర్సీపీకి, అలాగే ఇక్కడ మాజీ ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్, ఈ రెండు కూడా మిత్రబంధంతోనే మెలుగుతున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచి వార్తలు వింటూనే ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకనే అంటే కేసీఆర్ అధ్యక్షులు కాబట్టి ఆయన భావిస్తున్నారంటే బీఆర్ఎస్ నాయకులు కూడా అంతే ఏకీభవిస్తారు ఆయనకి. సో అందుకోసమనే బీఆర్ఎస్ నాయకులు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు కూటమికి వెళ్ళి తప్పని చేశారనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? సో ఒకటి ఏంటంటే, జనరల్గా అందరికీ కనిపించేటువంటి పొలిటికల్ చిత్రం ఒకటి ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే కనిపించేటువంటి పొలిటికల్ చిత్రం మరొకటి ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళలో మొట్టమొదటి ఎవరు ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. సో ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సగం బలం పోయింది. రాజకీయంగా సగం బలాన్ని కోల్పోయాడు. ఇప్పుడు బలం కోల్పోయాడా, ధైర్యాన్ని కోల్పోయాడా? ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ బలాన్ని కోల్పోయాడు, ధైర్యాన్ని కాదు, బలాన్ని. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కనుక కేసీఆర్ కనుక ఉంటే ఆయన ఇన్ని రకాలుగా సపోర్ట్ చేయాలో అన్ని రకాలుగా చేసిండేవాడు. 2019లో ఏ విధంగా అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా చేసిండేవాడు. ఎన్ని రకాలుగా చేశాడు 2019లో అంటే మనకు అందరికీ తెలిసినటువంటి విధంగా ఆర్థిక సహాయం చేశారు, తర్వాత టెక్నికల్ సహాయం చేశారు, తర్వాత ఓటర్ల సహాయం చేశాడా, నాయకులను మార్చేటువంటి విషయంగా సహాయం చేశాడా. సో ఇన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా చేశారు. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా చేయలేరు, అధికారంలో లేరు కాబట్టి. ప్లస్ ఫోన్ ట్యాంపరింగ్ ఇవన్నీ బయటకు వచ్చాయి, ఇప్పుడు ఏం చేయలేరు. అందుకే బలాన్ని, రాజకీయ బలాన్ని కోల్పోయాడు. బలం పోతే ఆబ్వియస్లీ ధైర్యం కూడా కోల్పోతాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఎక్కువ అని ఆ విషయంలో చెప్పుకోవచ్చు. ధైర్యం వచ్చేటప్పటికి రాజకీయపరమైనటువంటి వైనాట్ 175 అనేది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నా, ఆల్రెడీ ఓడిపోతాడనే ముందే తెలుసు ఆయనకి. ఆ ధైర్యాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నంలో వైనాట్ 175 అనే దాన్ని తీసుకొచ్చారు. అసలు 175 అనేది సాధ్యం, అసలు ఇంపాసిబుల్ అది. కానీ అది ఎందుకు తీసుకొచ్చారంటే ధైర్యాన్ని కోల్పోయారు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. దాన్ని ధైర్యం నింపడానికి అలాంటి స్లోగన్ తీసుకున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి రెండోసారి అని చెప్పి కోరుకునే వాళ్ళల్లో ప్రధానంగా కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేదా వాళ్ళ పరివారం కానీ ఉంటారు. వాళ్ళ పరివారంలో ఎవరు ఇప్పుడు ఉంది? హైదరాబాద్లో మాగుంట గోపీనాథ్, గాంధీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మాగుంట గోపీనాథ్ బేసికల్గా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్నటువంటి లీడర్లలో మాగుంట గోపీనాథ్ ఒకళ్ళు. అలాంటి ఆయన ఇప్పుడు ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలి. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలంటే ఆ పార్టీతో బలమైనటువంటి సాన్నిహిత్యం, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి సామాజిక వర్గంకి సంబంధించిన లీడర్ల చేత కామెంట్స్ చేయించాలి. అప్పుడు దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు అది బలహీనపడాలి. తెలుగుదేశం పార్టీ లేదంటే తెలుగుదేశం పార్టీ కూటమి బలహీనపడాలి. అది వాళ్ళ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గెలవాలి. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గెలవాలి. ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే అప్పుడు వీళ్ళకి 2 చేతులు పోయినట్టే. బీఆర్ఎస్కి అసలు 2 చోట్ల ఓడిపోయినట్టే. అందుకని ఇప్పుడు ఏంటి, ఇంకో దెబ్బ తగులుతుంది. అప్పుడు అక్కడ స్థానం ఉండదు, ఇక్కడ స్థానం ఉన్నట్టు అయిపోతుంది. వీళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం, అన్నదమ్ముల వ్యవహారం లాగా ఉంటుంది వీళ్ళిద్దరిది. దీనితో మళ్ళీ అసరుద్దీన్ ఓవైసీ సహజ మిత్రుడు. కాబట్టి చాలామందికి తెలియనటువంటి విధంగా రాజకీయం ఎలా ఉందంటే, తెర వెనుక ముస్లిం సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు మార్చేదానికి అసరుద్దీన్ ఓవైసీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఆయనకు అవసరమైతే ఏపీలోకి కూడా వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తానని. సహజ మిత్రుడు, సొంత అన్నలాగా ఉండే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరితో మళ్ళీ నరేంద్ర మోడీ మొన్నటి దాకా ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు ఉన్నారా లేదా చీకట్లో
ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారనే అనుమానం ఉంది ఆయనకి. కానీ బయటికి జనాలకు కనిపిస్తుంది ఏంది, నరేంద్ర మోడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేరు అనేది జనరల్గా బయటికి కనిపిస్తుంది. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే నేను చెప్పేది, చాలామందికి తెలియనటువంటి చీకటి వ్యవహారాలు రాజకీయాల్లో ఉంటాయని. ఆ చీకటి వ్యవహారాలను కనుక తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా రెండోసారి గెలిపించాలని చెప్పి కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఎలాంటి సహాయం చేస్తారు? ఇంతకు ముందులాగా సహాయం చేసే పరిస్థితి లేదు. సో ఎలాంటి సహాయం చేయగలరు? కామెంట్స్ రూపంలో, లేదంటే చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి డెసిషన్స్ని ఎలివేట్ చేయటంలో, లేదంటే చంద్రబాబు నాయుడు పూర్వపు రాజకీయ చరిత్రని బయటికి తీసుకురావటం, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి విధానాలని తప్పుపట్టడం, ఏదో ఒకటి చేయాలి. అందుకే ఇప్పుడు మాగంట గోపీనాథ్ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశాడు బీజేపీతో పొత్తు పెట్టుకొని, అందువల్ల కూటమి అధికారంలోకి రావట్లేదు, ఓడిపోతుంది కూటమి అని చెప్తూ దాని కంటిన్యూషన్లో ఏం చెప్పారు, 2018 ఎలక్షన్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నలాగా చేశారు. ఆ రోజునే అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చే ప్రసక్తే లేదని చెప్పి మాగంటి గోపీనాథ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని మన స్టేట్మెంట్ లాగా చూడటానికి లేదు. అంటే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి, మద్దతు పలకడానికి వాయిస్ రైజ్ అవుతుంది అని చెప్పి మనం భావించాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే. సో అంటే ఇంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇది ఆ పక్క రాష్ట్రంకి సంబంధించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మేము మాట్లాడము అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు కూడా పక్క రాష్ట్రమే కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు రోడ్లకు సంబంధించి, లైట్లకు సంబంధించి. సింగిల్ లైన్ ఉంటే అది ఏపీ, డబుల్ లైన్ ఉంటే వెలుతురుతో ఉంది అంటే అది తెలంగాణ అనేసి. సో దానికి సంబంధించి ఒక్క వైసీపీ నాయకులు కూడా మాట్లాడలేదు, స్పందించలేదు. సో అందుకు ఇష్టం కాబట్టా. అండ్ ఇప్పుడు కూడా మరి అలాగైతే చంద్రబాబు విషయం ఇప్పుడు టాపిక్ తీశారు కాబట్టి మాగుంట గోపీనాథ్, మరి ఇది పక్క రాష్ట్రానికి సంబంధించే అంశం కాదా? ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి సంబంధించి అంతే. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అక్కడ గెలిపించాలి. కానీ మనకు అనుకూలంగా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు, మనం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. అంటే కేటీఆర్కి నాలుకలు 5-6 ఉంటాయి, కల్వకుంట్ల ఫ్యామిలీకి అసలు ఎన్ని నాలుకలు ఉంటాయో తెలియదు అనేది చెప్తూ ఉంటారు ప్రత్యర్థులు. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విపక్ష నేతలు చెప్తూ ఉంటారు. మాటకారి తను ఎక్కడైనా ఉందంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా మాట్లాడగలరు. వాళ్ళు అమరావతి కూలిపోయిన వల్ల మాకు ఇక్కడ పెరిగింది బాగా రియల్ ఎస్టేట్ అని చెప్పి అనొచ్చు. చంద్రబాబు నాయుడు మంచి విజనరీ అనొచ్చు. చంద్రబాబు నాయుడు అంత పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరు లేదని కూడా వాళ్ళే అంటారు. కేసీఆర్ అదే మాట అన్నాడు కదా, సార్ చంద్రబాబు నాయుడు అంత మేధావి లేడని చెప్పి కూడా వాళ్ళే అంటారు. తెలంగాణ అవసరం లేదని వాళ్ళే అన్నారు అసెంబ్లీలో. కేసీఆర్ స్టేట్మెంట్, తెలంగాణ కావాలని పోరాడినది నేనేను, చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చానని చెప్పి ఆయన అంటాడు. ఏదైనా అంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవసరం ఏంటి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. కాబట్టి మాగంట గోపీనాథ్ని ప్రయోగించారు తొలి ప్రయోగంగా. ఇంకా రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ బీసీల రూపంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్సీల రూపంలో ఎవరో ఒకరిని పట్టుకొస్తారు. ఓకే, అలాగే మైనార్టీ రూపంలో ఇంకొకరిని పట్టుకొస్తారు. ఎలక్షన్ నాటికి ఒక డ్రామా స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి. సో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం మాట్లాడమంటే, స్పందించమంటే ఇది మాకు అనవసరమైనటువంటి విషయం, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారు. మరి ఇప్పుడు ఏ రకంగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఏ ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ చేత ఇలాంటి మాటలు మాట్లాడించారు చంద్రబాబుని సంబంధించి? అంటే కూటమికి వెళ్తే ఆయన ఓటమి పాలవుతున్నారని దానికి సంబంధించి వాళ్ళకే తెలియాలి. మరి ఇలాంటి కామెంట్స్ రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని మాట్లాడతారు బీఆర్ఎస్ నాయకులు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.